హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా చబ్బి యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటిదంటే లాస్ట్ షార్ట్ వీడియోస్లలో కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్లలో టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్. టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్ అనేది ఇది కంజెంటల్ హార్ట్ డిసీజే, చాలా రేర్ డిసీజ్ ఇది. ఈ టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్లో 4 డిఫెక్ట్స్ ప్రజెంట్ ఉంటాయి బేబీ హార్ట్లో. అంటే పుట్టుకతోటే 4 హార్ట్ డిఫెక్ట్స్ ప్రజెంట్ ఉంటాయి. దీనివల్ల బేబీ హార్ట్ షేప్ సరిగ్గా ఉండదు అండ్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. చాలా ఇబ్బంది అనేది ఎదుర్కొంటుంది బేబీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్ట్కి సంబంధించి ఒక చిన్న మ్యాటర్ అనేది తెలుసుకుందాం. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్ కలెక్ట్ చేస్తుంది. అది ఆక్సిజనేటెడ్ బ్లడ్గా ఎట్లా అవుతుంది అని అంటే, ఫస్ట్ బాడీ నుంచి హార్ట్ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కలెక్ట్ చేసుకుంటుంది. బాడీ నుంచి హార్ట్కి పోతుంది, హార్ట్ నుంచి లంగ్స్కి పంపిస్తుంది. హార్ట్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి పంపించి అక్కడ బ్లడ్ అనేది ప్యూరిఫై అయ్యి అక్కడ నుండి మళ్ళీ సేమ్ హార్ట్కి వస్తుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్. హార్ట్కి వచ్చిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీకి సప్లై అవుతుంది. ఈ టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్లో మెయిన్ సిమ్టమ్స్ అయితే కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా సైనోసిస్ ప్రజెంట్ ఉంటుంది. ఎందుకంటే బాడీకి కావాల్సిన ఆక్సిజన్ని హార్ట్ సరిగ్గా సప్లై చేయదు కాబట్టి సైనోసిస్ ఉంటుంది. అండ్ ప్రొలాంగ్ క్రయింగ్ ఉంటుంది. టెట్ స్పెల్ ఈజ్ ద మెయిన్ సిమ్టము. ఈ టెట్ స్పెల్ అంటే ఆఫ్టర్ ఫీడింగ్ కానీ క్రయింగ్ కానీ బేబీ బాడీ మొత్తం డీప్గా బ్లూయిష్ కలర్ అయిపోతుంది, నెయిల్స్ బ్లూయిష్ కలర్లో అయిపోతాయి. ప్రొలాంగ్ క్రయింగ్ ఉంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దీస్ ద మెయిన్ సిమ్టమ్స్ ఈ టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్లో. అండ్ అలాగే ఈ టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్లో కొన్ని కండిషన్స్ అయితే డిస్కషన్ చేద్దాం. వీడియో మరి లెంతీ అయిపోయేలా ఉంది కాబట్టి కొన్ని కండిషన్స్ గురించి చెప్తాను. ట్రాన్స్పోజిషన్స్ ఆఫ్ ది గ్రేట్ ఆర్టరీస్ అంటే 2 ఆర్టరీస్ ఉంటాయి, పల్మనరీ ఆర్టరీ అండ్ అయోటా. ఈ 2 అనేది ట్రాన్స్పోజిషన్ అనేవి అవుతుంది. నార్మల్గా పల్మనరీ ఆర్టరీ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అంటే రైట్ వెంట్రికల్లో ఉంటుంది. నార్మల్గా అయోటా పొజిషన్ లెఫ్ట్ వెంట్రికల్లో ఉంటుంది అండ్ పల్మనరీ ఆర్టరీ పొజిషన్ రైట్ వెంట్రికల్లో ఉంటుంది. ఈ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ది గ్రేట్ ఆర్టరీస్లో పల్మనరీ ఆర్టరీ పొజిషన్ ఏమో లెఫ్ట్ వెంట్రికల్లో ఉంటుంది, అయోటాదేమో రైట్ వెంట్రికల్లో ఉంటుంది. పల్మనరీ ఆర్టరీ నార్మల్ ఫంక్షన్ ఏంటిదంటే ఆ డిఆక్సినేటెడ్ బ్లడ్ని క్యారీ చేసి లంగ్స్కి పంపిస్తుంది. ఇది పల్మనరీ ఆర్టరీ ఫంక్షన్. అయోటా ఫంక్షన్ ఏంటిదంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ నుంచి తీసుకొని అది బాడీకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేస్తుంది. ఇవి 2 మెయిన్ ఫంక్షన్స్. కానీ ఇప్పుడు ఇక్కడ పొజిషన్స్ చేంజ్ అయినప్పుడు రైట్ వెంట్రికల్లో అయోటా ఉంటుంది. అయోటా ఏం చేస్తుంది, దాని ఫంక్షన్ ఎట్లా ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అన్ని బాడీకి సప్లై చేస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు రైట్ వెంట్రికల్లో డిఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి పల్మనరీ ఆర్టరీ ఫంక్షన్ ఏంటిదంటే అది డిఆక్సినేటెడ్ బ్లడ్ని లంగ్స్కి సప్లై చేయడం. ఇందులో ఈ పొజిషన్స్ చేంజ్ అయినప్పుడు పల్మనరీ ఆర్టరీ లెఫ్ట్ వెంట్రికల్లో ఉంటుంది కాబట్టి ఆ లెఫ్ట్ వెంట్రికల్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పల్మనరీ ఆర్టరీ ఏం చేసి సేమ్ మళ్ళీ అగైన్ లంగ్స్కే పంపిస్తుంది. ఇలా ట్రాన్స్పోజిషన్స్ వల్ల హార్ట్ యొక్క సిస్టమ్ ఫంక్షన్ అనేది ఇలా జరుగుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి సర్జికల్ కరెక్షనే పర్ఫెక్ట్ ఉంటుంది. స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ సర్జికల్ కరెక్షన్ చేస్తాడు, దీన్ని రిపేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే డబుల్ అవుట్లెట్ ఆఫ్ ది రైట్ వెంట్రికల్. ఈ డబుల్ అవుట్లెట్ ఆఫ్ ది రైట్ వెంట్రికల్లో 2 ఆర్టరీస్ పల్మనరీ ఆర్టరీ అండ్ అయోటా 2 ఆర్టరీస్ రైట్ వెంట్రికల్లోనే ఉంటవి. లెఫ్ట్ వెంట్రికల్లో అయోటా ఉండేది, అయోటా కూడా రైట్ వెంట్రికల్లోనే ఉంటుంది. ఈ 2 ఆర్టరీస్ కలిసి పల్మనరీ ఆర్టరీ ఏమో డిఆక్సినేటెడ్ బ్లడ్ని లంగ్స్ పంపిస్తే ఆ డిఆక్సినేటెడ్ బ్లడ్ని అయోటా కూడా అందులోనే ఉంటుంది కాబట్టి సేమ్ బాడీకి సప్లై చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి అయోటిక్ స్టినోసిస్. ఈ అయోటిక్ స్టినోసిస్ అంటే నారోయింగ్ ఆఫ్ ది అయోటిక్ వాల్వ్. ఈ అయోటిక్ వాల్వ్ ఎక్కడ ఉంటుంది అంటే లెఫ్ట్ వెంట్రికల్కుని అయోటిక్ మధ్యలో అయోటిక్ వాల్వ్ ఉంటుంది. ఈ అయోటిక్ వాల్వ్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ అనేది డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ నుండి అయోటాకు పంపిస్తుంది. ఇక్కడ స్టినోసిస్లో అయోటిక్ వాల్వ్ నారో అవ్వడం వల్ల అంటే తక్కువ అమౌంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అయోటిక్ వాల్వ్ అయోటాకు పంపిస్తుంది. దీనివల్ల తక్కువ అమౌంట్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీకి సప్లై అవుతుంది. కాబట్టి బాడీకి కావాల్సిన మొత్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అయితే హార్ట్ సప్లై చేయదు. దీనివల్ల బేబీ యొక్క బాడీ అంతా బ్లూయిష్ కలర్ అయిపోయి సైనోసిస్ అనేది ప్రజెంట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పల్మనరీ అట్రెషియా. పల్మనరీ అట్రెషియా అంటే ఈ పల్మనరీ అట్రెషియాలో పల్మనరీ వాల్వ్ అనేది అబ్నార్మల్గా డెవలప్ అవుతుంది, సరిగ్గా ఉండదు. దీనివల్ల కావాల్సినంత బ్లడ్ అనేది పల్మనరీ ఆర్టరీకి పల్మనరీ వాల్వ్ అనేది సప్లై చేయదు. దీనివల్ల లో లెవెల్ ఆఫ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ అవుతుంది. దీనివల్ల కూడా బేబీకి బాడీకి కావాల్సిన మొత్తం ఆక్సిజన్ అనేది బాడీ
కి కావాల్సిన హార్ట్ అనేది ప్యూరిఫై చేయేది. ఓకే. నా ఛానల్‌లో వ్లాగ్సే కాకుండా ఇలాంటి మెడికల్ వీడియోస్ కూడా మీకు యూజ్ అయితాయి అంటే చెప్పండి. ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నాకు తెలిసినంత వరకైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. బాయ్.